నరేష్ చెప్పండి, షెడ్యూల్ వచ్చిందా? ఎప్పుడు ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు విశాఖలో? సో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ఎంతసేపు ఈ మాక్ డ్రిల్ నిర్వహించే అవకాశం ఉంటుంది? ప్రజలు ఏ రకంగా సన్నద్ధంగా ఉన్నారు? ఏంటి మీదకి ఇన్పుట్స్? నరేష్, హరి, దేశంలో ఎప్పుడు యుద్ధ వాతావరణం కనిపించినా సరే సంసిద్ధంగా ఎప్పుడు ఈస్టర్న్ నేవల్ కమాండ్ సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో చైనా, పాకిస్తాన్ రెండు దేశాల కవింపు చర్యల్లో ఎన్ని చేసినా సరే 1971 ప్రతి ఒక్కటి గుర్తుండే సంవత్సరం. ఆ సమయంలో కూడా యుద్ధ వాతావరణం సమయంలో పూర్తిగా కూడా తూర్పు నావికాదళం ఏ విధంగా సంసిద్ధంగా ఉంది, అందులో కవింపు చర్యల్లో ఏ విధంగా తిప్పికొట్టిందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు సరిగ్గా అదే సమయం వచ్చిందని కనిపిస్తుంది. పూర్తిగా మాక్ డ్రిల్స్ భాగంగా కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్తో కలిసి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇప్పుడు సిద్ధమైంది. అందులో భాగంగానే ఎప్పటి నుంచో కూడా పూర్తిగా కూడా ఇప్పటికే అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు ఐఎన్ఎస్ విశాఖ, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ కొచి, ఐఎన్ఎస్ ముర్గ్మామ్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇందులో మనకి భారత అంబుల పదలో వజ్రాయుధంగా పిలువబడే ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది అరేబియా సముద్రంలో ఇప్పటికే సంసిద్ధమై ఉంది. పూర్తిగా కూడా మనకి ఆ ఐఎన్ఎస్ విక్రాంత్ను ఒక పెద్దన్నగా పిలుస్తారు. ఇలాంటి తరుణంలో విశాఖలో మాక్ డ్రిల్ అనగానే, ఎందుకంటే విశాఖపట్నంలో మాక్ డ్రిల్స్ సర్వసాధారణంగా ఏడాదికి ఒకసారి జరుగుతాయి. అది కూడా నేవీ డే సందర్భం కూడా నేవీ అధికారులు చేస్తుంటారు. ఎందుకంటే సాధారణ మాక్ డ్రిల్స్కు సముద్ర గర్భంలో జరిగే మాక్ డ్రిల్స్కు చాలా తేడా ఉంటుంది. యుద్ధ వాతావరణం విధంగా ఉంటుంది. ఒకవైపు ఆ మేఘాల్లో నుంచి ఒక్కసారిగా సైనికులు దిగబడుతుంటారు, మరోవైపు సముద్ర గర్భంలో నుంచి ఒక్కసారిగా మళ్ళీ సైనికులు దిగబడుతుంటారు. ఒకవైపు రోడ్డు మార్గాన వస్తే సైనికులను పూర్తిగా కూడా సముద్ర మార్గం గుండా వచ్చే సైనికులు ఆపుతుండాలి. ఇలాంటి మాక్ డ్రిల్స్ అనేవి కూడా చాలా అత్యంత కీలకంగా మారతాయి. అలాంటి తరుణంలో ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు విశాఖ సంసిద్ధమైంది. అయితే అందులో భాగంగానే ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్, అదేవిధంగా మిగిలిన ఐఎన్ఎస్ కోచి ఇవన్నీ కూడా సముద్ర గర్భంలో ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆ ఐఎన్ఎస్ సంబంధించి ఇండియన్ నేవల్ షిప్స్ సంబంధించి కూడా పూర్తిగా అధికారులను సంసిద్ధమయ్యారు. అందులో భాగంగానే వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా జలాంతర గాములు కావచ్చు, వార్షిప్స్లో పనిచేసే సిబ్బంది ఇప్పటికే సెలవులు రద్దు చేయబడ్డాయి. ఈ తరుణంలో ఇప్పుడు ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా పూర్తిగా విశాఖపట్నంలో ఆర్కే బీచ్, భీమిలి రోడ్డు ప్రాంతాల్లో పూర్తిగా కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఈ తరుణంలో షెడ్యూల్ పూర్తిగా కూడా సిద్ధమవుతుంది. ఇలాంటి తరుణంలో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహించాలి, ప్రజలకు మేము సిద్ధంగా ఉన్నాము, మీరు జాగ్రత్తగా ఉండండి, మేము భరోసాను ఇస్తున్నామన్న నేపథ్యంలో కూడా పూర్తిగా ఈ మాక్ డ్రిల్స్ ఉద్దేశం ఉంది. ఈ తరుణంలో కూడా పూర్తిగా కూడా పాక్ కవింపు చర్యల నేపథ్యంలో కూడా ఈ మాక్ డ్రిల్ అనేవి చాలా గట్టుదిట్టంగా జరగనుంది. ఈ తరుణంలోనే విశాఖపట్నంలో మొత్తం 3 చోట్ల జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ తరుణంలోనే పూర్తిగా డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు మిగిలిన ఏ విభాగాలు సిద్ధమవుతున్నాయి, అదేవిధంగా నేవీకి సంబంధించిన అధికారులు ఎంతమంది పాల్గొన్న అంశంలో కూడా పూర్తిగా షెడ్యూల్ అయితే రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి, ఓకే నరేష్, లెట్స్ గో టు హైదరాబాద్ వన్స్. శేఖర్, సో ఏదైనా డెసిగ్నేటెడ్ ఏరియాస్ తెలియజేశారా? ఈ మాక్ డ్రిల్స్ ఎక్కడ జరగబోతున్నాయి, హైదరాబాద్లో ఏ సమయంలో ఉంటాయి? ఏదైనా షెడ్యూల్ ఉందా మీ దగ్గర? సరి, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చాలా కీలకమైనటువంటి ప్రాంతము. దేశంలోనే వన్ ఆఫ్ ది ప్రధానమైనటువంటి నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటిగా ఉందని చెప్పుకోవాలి. సికింద్రాబాద్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ కూడా రిలీజ్ చేస్తారు. ఇక కొద్దిసేపటి క్రితమే సిఎస్ రామకృష్ణారావు డీజీపీ ఉన్నతాధికారులతో ఈ మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి అంశం మీద సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఇక యుద్ధ సమయంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలను ఎట్లా నడుచుకోవాలి, అట్లాగే ఎట్లా పాటించాలన్నటువంటి అంశం మీద ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ముఖ్యంగా మొదటగా సైరన్కు సంబంధించినటువంటి అలారాన్ని రాష్ట్ర ప్రజలకి అట్లాగే నగర ప్రజలకి అందిస్తారు. ఆ సమయంలో ప్రజలు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి, ఎలాంటి ప్రదేశాల్లో ఉండాలన్నటువంటి విషయాన్ని మొదటగా ఈ సైరన్తో ఉంటుంది. దాని తర్వాత బ్లాక్అవుట్స్కు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయి, డిఫెన్స్కు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎయిర్కి సంబంధించినటువంటి విమానాలు, ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి విమానాలు దాడి చేసేటువంటి సందర్భంలో కింద ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి డిఫెన్స్ కావచ్చు, సాధారణ ప్రజలకు కావచ్చు, ఎలాంటి హాని కలగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో ఆ జాగ్రత్తలన్నింటినీ కూడా ఈ మాక్ డ్రిల్లో నిర్వహిస్తారు. ముఖ్యంగా విద్యుత్కు సంబంధించినటువంటి సరఫరాను నిలిపివేస్తారు. ఎందుకంటే పైనుంచి చూసేటువంటి సందర్భంలో నైట్ టైంలో కనుక ఎక్కడ డిఫెన్స్కు సంబంధించినటువంటి ఏరియాస్ ఉన్నాయి, అట్లాగే ఎక్కడ కీలకమైనటువంటి కట్టడాలు ఉన్నాయి, అట్లాగే ఎక్కడ కీలకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా కనబడకుండా ఈ మాక్ డ్రిల్లో నిర్వహించేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అట్లాగే
బ్లామ్ బ్లాస్టిక్కు సంబంధించినటువంటి సందర్భం ఏదైనా ఎదురైతే కనుక ఎమర్జెన్సీ టైంలో అటు హెల్త్కు సంబంధించినటువంటి టీం ఎట్లా రెస్పాండ్ కావాలి, పోలీస్కు సంబంధించినటువంటి టీం ఎట్లా రెస్పాండ్ కావాలి, అట్లాగే సాధారణ ప్రజలు ఏ రకంగా అధికారులకు సహకరించాలనేటువంటి విషయాలన్నింటి మీద కూడా చాలా క్లుప్తంగా వివరిస్తారు. అట్లాగే ఆ మాక్ డ్రిల్లో చూపించడం జరుగుతుంది. దాంతోపాటు పాఠశాలలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అట్లాగే మిగతా ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పనితీరు ఏ రకంగా ఉండాలి, ప్రజలకు ఎలాగా దగ్గర కావాలి, ప్రజలకు ఎలాంటి మెసేజ్ పంపాలి, పంపినటువంటి మెసేజ్ను గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ మాక్ డ్రిల్ ద్వారా వివరిస్తారు. మొత్తం అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ఫైర్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, పోలీసుకు సంబంధించినటువంటి అధికారులు, ఎయిర్ డిఫెన్స్కు సంబంధించినటువంటి అధికారులు, మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఈ మాక్ డ్రిల్లో పాల్గొంటారు. అట్లాగే సాధారణ ప్రజలు కూడా పాల్గొంటారు. మొత్తానికి ఒక యుద్ధం జరిగేటువంటి సందర్భంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవడంతో పాటు ఎక్కడ కూడా తన భూతలంగంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, అట్లాగే ఆస్తి నష్టం జరగకుండా ఈ మాక్ డ్రిల్ అన్నింటిని కూడా నిర్వహిస్తారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఇన్ కేసు యుద్ధం వస్తే కనుక ప్రజలకు చాలా వరకు 1971లో బ్లాక్అవుట్కు సంబంధించినటువంటి నిర్ణయాలను అమలు చేశారు. ఆ టైంలో ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఏజ్ గ్రూప్కు సంబంధించినటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా వరకు అవగాహన లేదు. ఈ మాక్ డ్రిల్ ద్వారా దేశంలో యుద్ధం వస్తే కనుక యువత ఎట్లా నడుచుకోవాలి, ప్రభుత్వ ఆదేశాలను ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎట్లా అనుసరించాలన్నటువంటి విషయాలన్నింటి మీద కూడా చాలా స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎక్కడ కూడా ప్రజలు భయపడొద్దు, ఇది కేవలం అవగాహన కోసమే అన్నటువంటి అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. హరి. ఓకే శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.